ప్రస్తుతం పోలవరం ఎమ్మెల్యే సిరి బాలరాజు మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ చూడండి, అంటే ఈ గత 2 రోజుల నుంచి కూడా ఒక ఫోన్ కాల్ అయితే ట్రోల్ అవుతున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. ఎలా చూడాలి? మీరు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని చెప్పి కూడా ఇద్దరు నేతల సంభాషణ అయితే జరుగుతుంది. అంటే పోలవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి మనం గెలిచిన సంవత్సర కాలం నుంచి కూడా ఏదో కోట్లు తినేశారనో లేకపోతే ఇది చేశారు అది చేశారు అనేటువంటి ట్రోల్స్ చేస్తున్నారు. ఇది కాచే చెద్దికి రాళ్ళ దెబ్బలు అనే విధంగా ఈరోజు ఇది జరుగుతుంది కనుక ఖచ్చితంగా దీని మీద అధిష్టానం చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని మేము తెలియచేయడం జరిగింది. అలాగే ఈరోజు నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలు సంపాదించేటువంటి ఎమ్మెల్యే ఉన్నాడంటే నేనైతే ఒక సంవత్సర కాలంలో అంటే ఏం వనరులు ఉన్నాయి ఏంటనేది ఒకసారి పోలవరం వస్తే నేను కూడా వస్తాను. ఎక్కడ కూర్చుందాము, ఎక్కడ దీని గురించి డిబేట్ చేసి మాట్లాడదామంటే నేను ఛాలెంజ్ విసురుతున్నాను వారికి. ఖచ్చితంగా దీని మీద మేము రేపు వాళ్ళని అడిగేటువంటి ప్రశ్నకి సమాధానం ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. నేనే సంవత్సర కాలంలో 100 కోట్ల రూపాయలు సంపాదిస్తే ఎమ్మెల్యే 20 సంవత్సరాలుగా తెల్లం బాలరాజు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అతను ఎన్ని కోట్లు సంపాదించి ఉండాలి 20 సంవత్సరాల్లో? అంటే మీరు చేస్తేనేమో కాపురం, ఎదటోడు చేస్తేనేమో వ్యభిచారం. ఈ విధంగా మీరు ప్రాపగండం చేసుకుంటూ వెళ్తున్నారు. తప్పకుండా ఏదైతే ఈ విధంగా ప్రాపగండం చేసేటువంటి వారికి ఖచ్చితంగా మేము త్వరలోనే బుద్ధి చెప్తాం. అంటే ఫోన్ కాల్కి సంబంధించి ఒక మాజీ మంత్రి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఒక సీనియర్ రాత, ఇది ఎలా లీక్ అయింది అనుకోవచ్చు? అంటే ఎవరు దీంట్లో కుట్ర దాగుంది అనుకోవచ్చు? అంటే వారి సంభాషణ అనేది అది ఏ విధంగా బయటకు వచ్చిందనేది అది వాళ్ళకే తెలియాలి. అది అంతా అధిష్టానం చూసుకుంటుందండి. అంటే ఎలా అండి? అంటే ఉద్దేశపూర్వకంగా జరుగుతుందా? దీంట్లో ఏమన్నా కూటమి నేతల మధ్య ఏమన్నా దీని పరపరచలు ఏమైనా ఉన్నాయా? ఎలా అండి? అంటే ఖచ్చితంగా ఇది అదే విధంగా అని చెప్పొచ్చు. ఎందుకంటే అది ఒక ఫోన్లో మాట్లాడినటువంటి ఆడియో లీక్ని దాన్ని వైరల్ చేస్తున్నారంటే కేవలం అది కావాలనేది ఎవరు చంటిపిల్లని అడిగినా చెప్తారు. అది ఒక అది ఫోన్లో తీసింది కూడా ఒక టీడీపీ నాయకుడు. మరి దాన్ని ఈ విధంగా ట్రోల్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళకే వదిలేస్తున్నాను అధిష్టానానికి. ఇప్పటికీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు సార్ ఈ విషయానికి సంబంధించి, దీని జరుగుతున్నటువంటి ప్రచారం సంబంధించి? అవును, ఒకసారి మేము కూడా అధిష్టానం దృష్టికి కూడా పెట్టాము. అలాగే టీడీపీ అధిష్టానం దృష్టికి కూడా రేపు ఎల్లుండిలో పెడతాము. ఖచ్చితంగా దీని మీద అయితే యాక్షన్ తీసుకుంటాం. ఇది మొత్తానికి సంబంధించి కూడా తనపై జరుగుతున్నటువంటి ప్రచారం సంబంధించి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానికి కూడా పోలవరం ఎమ్మెల్యే కూడా స్పష్టం చేసిన పరిస్థితులు. ప్రసాద్తో శ్రీనివాస్, 10 టీవీ, పోలవరం నియోజకవర్గం.